వండుతుంటే వచ్చే ఆ గుమాయింపుకే ఇట్టే తెలిసిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అని. ఇది నచ్చని వాళ్ళు ఉన్నట్టే నచ్చే వాళ్ళు ఉన్నారండి బాబు. అందులో ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటే చెవే కోసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో నేను సరైన కొలతలతో చేసి ఇందులోకే చేసే ఈ పప్పుల పొడి ఉంటే ఎవరికండి నచ్చదు. ముందుగా కొలత ప్రకారం రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది బేన్సి రవ్వ, అదే గోధుమ రవ్వ. ఈ గ్లాస్ కొలత 200 గ్రామ్స్. గోధుమ రవ్వలో రకాలు ఉంటాయి కదా, ఇంకాస్త పెద్ద రవ్వ కంటే ఇలాంటి కొంచెం చిన్న రవ్వతోనే ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి కూడా. సూజీ రవ్వతో కూడా చేసుకోవచ్చు. సూజీ రవ్వ కంటే ఈ గోధుమ రవ్వ ఉప్మానే హెల్దీ. సరే, ఏ రవ్వ తీసుకున్నా కొంచెం ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా. ఎన్నోసార్లు ఉప్మా చేయడంతో నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ వేసి రవ్వ వేయిస్తే తింటున్నప్పుడు నోటికి జిడ్డుగా చప్పగా అనిపించింది. కాబట్టి నేనైతే రవ్వ వేయించడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయను. మీకు కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వేయించుకోవచ్చు. ఉప్మా అసలైన రుచి రవ్వ వేయించడంతోనే ఉంటుంది. ఎంత బాగా వేయిస్తే పొడి పొడిలాడుతూ ముద్ద అవ్వకుండా ఉంటుంది, అది ఏ ఉప్మా అయినా సరే. తర్వాత పోపు కోసం కడాయిలోకి కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఉప్మాకి ఎక్కువ ఆయిల్ వేసారో తింటున్నప్పుడు చేతికి జిడ్డు జిడ్డుగా అనిపించి తినేవాళ్ళు కూడా తినరు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి పోపు కొంచెం రంగు మారిన తర్వాత నేను తీసుకున్న ఆ రవ్వకు గాను ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. తర్వాత పచ్చిమిర్చి ఒక 4, నేనైతే బాగా కారం ఉన్న వేసుకున్నాను, కానీ మీరు తినగలిగే కారాన్ని బట్టి ఒక 2-3 దాకా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేశాక లో ఫ్లేమ్లోనే 1 నిమిషం ఈ విధంగా కలిపి తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను, 2 బాగానే ఉంటాయి. టమోటా, ఉల్లిపాయలు ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. టమోటా కూడా ఎక్కువ వేయనవసరం లేదు, చిన్న టమోటా వేసుకుంటే చాలు. కొన్ని వంటలు మార్పులు చేర్పులు లేకుండా ఎట్లా చేసేవాళ్ళో అట్లా చేస్తేనే వాటి ఒరిజినల్ టేస్ట్ని ఫీల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఉన్నాయని ఉన్న కూరగాయలన్నీ వేసి కిచిడీ చేసి ఉప్మా టేస్ట్ని పాడు చేయొద్దంటాను. ఇక వేయడం వేయకపోవడం మీ ఇష్టం. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు 6-7, సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ కొత్తిమీర ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఎక్కడ మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ వేయించకూడదు, ఎందుకంటే పోపులో వేసిన పోపు దినుసులు తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. తీసుకున్న కప్పు కొలత ప్రకారం 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసుకుంటే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. అదే కొందరికి మెత్తగా చేసుకోవడం ఇష్టమైతే 2.5 కప్పు నీళ్లు వేసుకోవచ్చు. వేసిన నీళ్ళని ఆ పోపులో కుతమని సలసలమని ఉడకనివ్వాలి. ఆ పోపు ఫ్లేవర్స్ మొత్తం ఆ వాటర్లో కలిసేదాకా. నీళ్లు తొందరగా వేడకడానికి ఇక్కడ హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఈ విధంగా బాగా కుతమని ఉడుకుతుండగా ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా, ఈ రవ్వ ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, ముద్ద అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ నీళ్లు మొత్తం ఆవిరైపోయి రవ్వ కొంచెం దగ్గర పడేదాకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది జరగడానికి పెద్ద టైం పట్టదు, 1 నిమిషం మీడియం ఫ్లేమ్ చాలు. చూడండి, నీళ్లు మొత్తం ఆవిరైపోయి రవ్వ ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాలు దమ్ చేయాలి. రవ్వ మెత్తగా ఉడికి పొడి పొడిలాడుతూ ఉంటుంది. మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. సరే, ఉప్మా దమ్ అయ్యేలోపు ఇందులోకే మేము ఎక్కువగా చేసే పప్పుల పొడి చూద్దామా. ఈ పప్పుల పొడి ఈ గోధుమ రవ్వ ఉప్మాలోకే కాదు, సూజీ ఉప్మాలోకి కూడా బాగుంటుంది. ఇంకా ఏ ఫ్రై రెసిపీస్లోకైనా వేసుకోవచ్చు. ఈ పప్పుల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మాడకుండా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకుంటే చాలు. తర్వాత మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకున్న ఈ పప్పులకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, ఈ పప్పులకి సరిపడా 6-7 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, వీటిని కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తటి పొడిలా ఉండదు, కొంచెం చేత్తో పట్టుకుంటే రవ్వలా ఉంటుంది. ఇది స్టోర్ చేసుకోవచ్చు, పాడవదు కూడా. సరే, ఇప్పుడు పోయి ఉప్మా సంగతి చూద్దాం.
చూడండి ఉప్మా ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంది కదా, చల్లారితే ఇంకాస్త పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఉప్మాతో చట్నీ ఎట్లా తింటారో అట్లే ఈ పొడితోనూ తినొచ్చు. ఉప్మా ఎప్పుడు వేడిగానే తినాలి.